నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంచి టేస్టీతో చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఎమ్మీగా చికెన్ దమ్ బిర్యానీని ఫస్ట్ టైం చేసేవారు కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్టీతో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ సైజ్ గ్లాసు 3 గ్లాసెస్ వరకు నేను బాస్మతి రైస్ను తీసుకుంటాను. సో ఇలా తీసుకున్న రైస్ని ఒక టూ టైమ్స్ వరకు వాటర్ పోసుకొని లైట్గా ఇలా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోసి పెట్టుకొని మంచిగా నాననివ్వాలి 1 అవర్ వరకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. 1 కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు హోమ్ మేడ్ గరం మసాలాను వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అనాస పువ్వు, కొంచెం సాజీరా, ఒక 3 యాలకులు, అదేవిధంగా ఒక 8 వరకు లవంగాలు, దాల్చిన చెక్క చిన్న సైజువి 3, కొంచెం జాపత్రి, కొంచెం మరాఠీ మొగ్గ, కొంచెం బండ పువ్వు తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బగారాకులను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి 1/2 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మర్చిపోకుండా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బగారా మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలా కలపాలి. ఇక్కడ మనం చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చికెన్ అనేది కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి. బిర్యానీకి సెట్ అయ్యేలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఫస్ట్ ఇలా పిండుకున్న తర్వాత మరొక చెక్కను కూడా ఇలా పిండుకోవాలి. చూడండి, ఇలా అంతా నిమ్మరసం అనేది ముక్కలు మంచిగా పట్టేలా ఇలా అంతా పిండుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని కాస్త ఒక 20 నిమిషాల వరకు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ప్యాన్ పెట్టుకోవాలి. బిర్యానీ వేసేటప్పుడు ప్యాన్ అనేది పెద్దగానే ఉండాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలను ఏ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే ఉండాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలను ఒక 5 నిమిషాల వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇగో ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ అయినట్టే. వీటిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ అందులోనే ఉంచి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుతున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దానిని మళ్ళీ ఒకసారి మనం అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. చికెన్ అనేది ఇందులోకి వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బిర్యానీ అనేది ఫ్రైడ్ ఆనియన్స్తోనే టేస్ట్ బాగుంటుందండి, మరియు ఆయిల్ కూడా ఎక్కువగానే పట్టుద్ది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికిద్దాం. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెలో ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనం ముందుగా తీసుకున్న బగారా మసాలాలో తక్కువ క్వాంటిటీలో అన్ని మసాలాలను ఇందులోకి వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత మనం చికెన్లో పిండుకున్న నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనాను, అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా పోసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం, ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. స్టవ్ని మాత్రం లో టు హై ఫ్లేమ్లో దగ్గరుండి అడ్జస్ట్ చేస్తూ ఇలా కుక్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు వాటర్ కూడా హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా మంచిగా అంతా కలిసేలా కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వాటర్ అనేది పూర్తిగా వంపేసి ఈ వాటర్లోకి బియ్యాన్ని వేసేసుకుందాం. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కూడా కలపకూడదండి, ఎందుకంటే బాస్మతి రైస్ అనేవి త్వరగా విరిగిపోతాయి కాబట్టి వీటిని అలా వదిలేసి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ 80% ఉడికినట్టే. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం చికెన్ పీసెస్లు తీసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన చికెన్ని ప్యాన్లో మంచిగా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి మనకు రైస్ కూడా 70% వరకు కుక్ అయినాయి. సో ఇప్పుడు ఒక జల్లిగంట తీసుకొని ఈ 70% కుక్ అయిన బియ్యాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్లోకి మంచిగా అంతా పరుచుకునే విధంగా వేసుకుందాం. సో ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వరకు ఇందులోకి ఇలా పరుచుకున్నట్టుగా అంతా మంచిగా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ పైన వేసుకోవాలి. చూడండి ఇలా ముక్కలను పరిచేలా వేసుకున్న తర్వాత దీనిపైన మరొక లేయర్ బియ్యాన్ని వేసుకొని సెట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిగతా రైస్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన అంతా వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిపైన కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను. చూడండి కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా అక్కడక్కడ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నెయ్యిని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వేసుకొని అంతా కరిగేలా కరిగించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కూడా ఈ రైస్ పైన వేసుకోవచ్చండి. అప్పుడు కొంచెం బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకొని మంచిగా మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. చూడండి గాలి అనేది లోపలికి పోకుండా ఇలా బరువు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ అనేది మనకి ఏ విధంగా కుక్ అయిందో చూసేద్దాం. ఇక్కడ చూసేయచ్చు మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది అయితే రెడీ అయింది. రైస్ కూడా మెత్తగా లేకుండా పుల్లలుగా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. సో చూడండి మెత్తగా లేకుండా పలుకుగా లేకుండా మీడియంగా మనకు బిర్యానీ అనేది మంచిగా కుక్ అయింది. సో ఇలా ఇంట్లోనే హైజెనిక్గా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా మంచి చికెన్ బిర్యానీ ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. చూస్తూనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో చికెన్ బిర్యానీ అంటే నచ్చని వారు ఎవరు ఉండరు కదా. సో ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ చిన్ని వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.